ప్రభుత్వం చెప్పింది ఏమని చెప్పింది? గెలిచిన 15 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టిండు మా డ్రైవర్లతో. మేము అనుకున్నాం మాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాం. ఏమన్నాడు? 100 రోజులల్లా ఈ యాప్లు ఏమొద్దు, మీకు కొత్త యాప్ తీసుకొని వస్తా, మీకు జీరో కమిషన్, మీరు ఏ కష్టపడ్డా మీ జేబుకి ఆ పాకెట్ కి రూపాయి పోతుంది, మీ పాకెట్ కి వస్తుందని చెప్పిండు. కానీ ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మా సమస్యలు తెలుసుకున్న వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసినాం. ముఖ్యమంత్రి గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని వారానికి ఒకసారి కలుసుకున్నాం. మేము ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 100 రోజులలో మీరు ఇస్తారన్నది ఏమైంది మా పరిస్థితి. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ టార్చరు, ఎన్ని రోజులు మాది నిరీక్షణ. అందుకే మేము 14-15 అసోసియేషన్లు ఒక్కదానికి ఏర్పడి ఫారం చేసుకుని మేము ముందుకు వచ్చినాం. ఇది గనక ఈ ఇంప్లిమెంటేషన్ గనక మాకు జరగకపోతే, ఈ ఫేర్ ప్రైస్ అనేది మాకు ఇంప్లిమెంటేషన్ కాకపోతే జరగబోయేది తీవ్రంగా జరుగుతుంది. మీరు ఇస్తాననే అడుగుతున్నాం. మేము నోరేంటి అడగలే. మీరు మమ్మల్ని పిలిచి సాయి సమోసా తాగిపించి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ఎటు ముఖ్యమంత్రి గారు, వారు అడిగిందే మేము అడుగుతున్నాం. సార్ మా పరిస్థితులు బాగలేవు, 40-50 రూపాయలతో మా ఇంటి కిరాయిలు, మా పిల్లల చదువులు, మా తల్లిదండ్రులు మేము పోషించుకోలేకపోతున్నాం. రోజుకు మొత్తం 16 గంటలు 18 గంటలు కష్టపడితే 500-600 వస్తున్నాయి. ఈఎంఐ 15,000 20,000 ఈఎంఐ, ఇంటి కిరాయిలు, సామాను, నిత్యావసర సరుకులు ఏందన్నది ఒక్కసారి ఆలోచించుకొని దయచేసి మీకు వేడుకుంటున్నాం, మా డ్రైవర్లను కాపాడండి. యాప్ ఆధారితంగా పనిచేసే డ్రైవర్లను కాపాడండి. ఈ కంపెనీలను బొందబెట్టండి, ఈ కంపెనీలను నాశనం పెట్టండి. మీరు ఇస్తున్న యాప్ తీసుకొని రండి, మీరు ఇస్తున్న యాప్ ఇవ్వండి, మేము బతుకుతాం, మా కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పేసి